ఆత్మీయ అమ్మాయికి పట్టింది అనుకోండి, పక్కపక్క నవ్వటం, ఎగరటం, డ్యాన్సులు వేయటం. అరే ఈ పిల్ల భలే మంచిదిరా, పిలిస్తే పలుకుద్ది, లేకపోతే పలకదు, ఈ ఎరికాకలేంది, ఈ డ్యాన్సులేంది, ఈ నడుము తిప్పటం ఏంటి, ఎగబట్టం ఏంటి అంటే ఇది ఈ అమ్మాయి లక్షణం కాదు, చచ్చిన ఆ అమ్మాయి ఆత్మ లక్షణం అంటాం. అంతేనా? చెప్పరి, చచ్చిపోయినా దెయ్యం బట్టి ఈ అమ్మాయిలో ఆత్మ లక్షణం అంటాడు. ఇప్పుడు ఆత్మ అంటే క్రీస్తు యేసు ఆత్మ. ఒక మనిషిలోనికి క్రీస్తు యేసు ఆత్మ వస్తే నూతన స్వభావం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది, పాత స్వభావం చచ్చిపోతుంది. ఒకవేళ ఎదురు సారా తాగుతాడా మానేస్తాడు, చుట్టలు తాగుతాడా మానేస్తాడు, వ్యభిచారం చేస్తుందా మానేస్తుంది. నూతన స్వభావము అది అల్లరా? క్రీస్తు యేసు ఆత్మ అల్లరిదా? అల్లరాత్మ. బైబిల్ ఎక్కడ వేసే సప్పట్లు కొట్టి ఎగిరాడు ఆడన్నా? ఎగిరుంటే ఆత్మ పట్టింది ఆ మనిషిలో, ఎగురుతున్నాడు అనుకుందాం. క్రీస్తు యేసు ఆత్మ మనిషిలోకి వచ్చి యేసై గుడి లోపల ఎగిరి గంతులేసి ఇలా 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 కొట్టుకుంటే యేసై ఆత్మ మనిషిలోకి వచ్చిందండి. అలా జరుగుతుంది అనుకుందాం. చాలామంది మోసపోతున్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మ ఆయన అరువడు, కేకలు వేయడు. క్రీస్తు యేసు ఆత్మ. ఏమాత్మమ్మా? క్రీస్తు యేసు ఉందా మాట? మరి క్రీస్తు యేసు ఒకళ్ళ పోరంబోకులది ఒక మనిషిలో పడితే ఆ అమ్మాయి మంచిదైనా, మంచి బుద్ధి కలిగిందైనా, ఈ ఆత్మ లక్షణాలు వస్తాయి. అమ్మాయిలో కేకలేయటం, తల ఎరబోసుకోవటం, జనం మీద ఎగబట్టు. ఏంటంటే ఓ మంచిదండి అమ్మాయి, పిలిస్తే పలుకుద్ది, లేదు ఓ పనికి మాలింది చచ్చిందండి, అది పట్టిందండి అంటాం మనం. కాబట్టి దాని లక్షణాలేనండి అంటాం.